ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో జాతక చక్రంలో శని భగవానుడు 7వ ఇంట్లో కానీ 11వ ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి నెగిటివ్ ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం. చాలామందికి ఏంటంటే ప్రస్తుత కాలంలో కూడా శని రాహువుతో కలిసి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అంటే పిశాచి యోగం నడుస్తూ ఉంది, 18 వరకు ఉంటుంది. కానీ ఎవరి జాతకంలోనైనా ఏలినాటి శని నడుస్తూ ఉన్నా, అలాగే రాశి చక్రంలో ప్రజెంట్ వారికి 7, 11లో ఉండి శత్రుస్థానాన్ని చూస్తూ ఉన్న కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటామో, అలాగే ఆ ఇబ్బంది నుంచి ఎలా బయటపడాలో తేలికైన పరిహారాల ద్వారా మీకు చెప్తాను. అంతకుముందు వీడియోలో కూడా మొట్టమొదటి వీడియోలో మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. ఈ పరిహారాలు చేయటం వల్ల మీకు కొంత ఉపశమనం కలుగుతుంది. అంటే పూర్తిగా తొలగిపోవు, కొంత మీకు ఆ ప్రభావం తగ్గుతుంది. సహజంగా 7వ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు జాతక చక్రంలో పెళ్ళికి సంబంధించి భాగస్వామ్యులు అంటే భార్యాభర్తల మధ్య, అలాగే చట్టపరమైన సమస్యలు, శత్రువులతో సమస్యలు, ఇంట్లో ఎప్పుడు అశాంతిగా ఉండడం, అంటే గృహంలో శాంతి లేకపోవడం, వ్యాపారంలోనూ అలాగే వ్యక్తిగతంగా అన్ని రకాల సంబంధాలకి మనం 7వ స్థానం కారణంగా చూస్తాం. 7వ స్థానంలో అంటే జాతక చక్రంలో 7వ స్థానంలో శని ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏంటంటే మనం మద్యము, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఇలాంటివి తీసుకోకుండా ఉండాలి. అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే 11వ స్థానం అంటే 11వ ఇల్లు అంటాం జాతక చక్రంలో. ఇది ఎందుకు చూపిస్తుందయ్యా? డబ్బు, సంపదలు, లాభాలు, అనేక రకాల లాభాలని మనం ఈ స్థానం చూస్తాం. ఇప్పుడు 7, 11 ఈ 2 స్థానాలు శని స్థానం అదృష్టంగా పరిగణించబడుతుంది. ఇక్కడ నెగిటివ్గా ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ అదృష్టాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే, ఈ 2 స్థానాల్లో ఉన్న శనిని మనకు అనుకూలంగా మలుచుకోవాలంటే ఒక మట్టి కుండలో నీరు పోసి దానం ఇవ్వటం, లేదా మట్టి కుండని చలివేంద్రాలకు దానం ఇవ్వటం, లేదంటే ఎక్కడైనా పూర్ ఫ్యామిలీ ఉన్నవారికి కూడా ఈ నీటికి ఈ కుండని దానం ఇవ్వటం. దీనివల్ల ఇవి మీకు అదృష్టంగా మారడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలాగే శని భగవానుడు సంతానం పొందడంలోనూ సమస్యలు కలగజేస్తూ ఉంటే, లేదంటే మీకు అంటే జాతక చక్రంలో శని వల్ల సంతానం కలగకపోవచ్చు కొంతమందికి. అంటే దుష్ట శని అంటారా మనం ఈ విషయంలో దుష్ట శని అంటాం. అలాగే ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పదే పదే మీకు గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి. అంటే కడుపు నిలబడదు. అప్పుడు ఏం చేయాలంటే, మీరు ప్రతిరోజు వంట చేస్తారు కదా, వంట చేసినప్పుడు కొంత భాగాన్ని నల్లటి కుక్కకి లేదా నల్లటి కాకులకైనా మీరు సమర్పిస్తూ ఉండాలి. అంటే వాడికి ఆహారం పెట్టాలి. ఎవరికి జాతకంలో అయితే 7, 11లో శని నీచంగా ఉన్నప్పుడు. అలాగే మీరు స్నానం చేసే ముందు నీళ్ళల్లో మనకి మాను పసుపు దొరుకుతుంది. అంటే ముక్కల్లాగా ఉంటుంది, మామూలు పసుపులాగా దింపల్లా కాకుండా కర్ర ద్వారా వస్తుంది. ఇది మాను పసుపు అంటారు. ఇది ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. ఇది స్నానం చేసే నీళ్ళల్లో ఈ పౌడర్ని వేసుకొని మీరు స్నానం చేయండి. లేదంటే ఒక ముక్కని, ఈ మాను పసుపు ముక్కని, కర్ర ముక్కని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. దీనివల్ల మీకు శని భగవాను నుంచి ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే శని ఏలునాటి శని నడుస్తున్నప్పుడు ఎవరైనా వ్యక్తి కానీ, ఆడవారు కానీ మగవారు కానీ, మీరు భోజనం భోజనం ప్లేట్ నుండి ఏ భోజనం తింటున్నా కొంత భాగాన్ని, అంటే మొదటి ముద్దని తీసి నల్ల కుక్కలకి లేదా కాకులకి మీరు ఆహారంగా పెడుతూ ఉంటే మీకు శని భగవానుడి నుంచి వచ్చే పీడ నుండి ఉపశమనం పొందుతారు. అలాగే ఇప్పుడు మనం ఇంకొక తేలికైన పరిహారం చెప్తాను. మనకి ఎక్కువగా ముస్లిమ్స్ పెట్టుకుంటూ ఉంటారు సుర్మా అని, కాటుకు లాంటిది. లైనర్ అనుకోవచ్చు, ఆడవాళ్ళది లైనర్ కూడా వాడవచ్చు, కాటుకు కూడా వాడవచ్చు.
ఎవరైనా సరే కంటికి కాటుక పెట్టడం వల్ల కూడా శని భగవానుడు మీకు సహాయం చేస్తాడు, అంటే శాంతింపబడతాడు. అలాగే భోజనంలో నల్ల మిరియాలు, అలాగే నల్ల ఉప్పు దొరుకుతుంది, హిమాలయ సాల్ట్ అంటాం, అలాగే దాంట్లో నలుపు ఉంటుందన్నమాట. ఆ నల్ల ఉప్పుని ఉపయోగించడం వల్ల కూడా మీకు శని భగవానుడు శాంతిస్తాడు. అలాగే ఇంట్లో మీరు కూర్చునే కుర్చీ కానీ, ఇంట్లో ఇనుప సంబంధిత పదార్థాన్ని వాడండి. ఇనుప బకెట్తో స్నానం చేయడం కానీ, అలాగే ఇనుప చైర్లో కూర్చోవడం కానీ చేయడం వల్ల కూడా మీకు శని భగవానుడు మీకు 100% కాకపోయినా కొంతలో కొంత మీకు చక్కగా శాంతిస్తాడు. మీకు పనులు పూర్తవుతుంటాయి. ఎందుకంటే ఈ శని భగవానుడు యొక్క ప్రభావంతో చాలామందికి తెలియదు ఏంటంటే పీడ, ఆ శని పీడ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులు మనం ఏదో అనుకుంటూ ఉంటాం. ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఓం శం శనిశ్చరాయ నమః అనుకోండి. మీరు ప్రతిరోజు ఒక మాల అంటే 108 సార్లు ఈ మంత్రం అనుకుంటూ ఉన్న, మీకు ఈ సాధారణ మంత్రం అనుకుంటూ ఉన్న శని భగవానుడి యొక్క దశ, అంతర్దశ, విదశల్లోనూ 7.5లో కూడా ప్రభావం తగ్గుతుంది. ఇవేమి చేయం గురువుగారు, ఇవన్నీ మేము అసలు పట్టించుకోము, మాకు అవసరం లేదంటే పొరపాటును కూడా మీరు పట్టించుకోమాకండి. ఖచ్చితంగా మీకు ఆయన జీవితంలో ఎలా ఎదగాలి, ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఆయన నిర్దేశిస్తాడు. అలాగే ఈ శని మార్గదర్శనం నడుస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తాను, ఇది తూచా తప్పకుండా పాటించండి. గురు దూషణ అంటే బ్రాహ్మణులు కానీ, అంటే దేవాలయంలో బ్రాహ్మణులు కానీ, మీకు చదువు చెప్పిన గురువులను కానీ ఎవరిని దూషించకండి. అంటే ఇంకొకటి, తల్లిదండ్రుల్ని, మీకన్నా వయసులో పెద్దవారిని, అంటే గురువుగా భావించేవారిని మీరు తిట్టమాకండి. తిట్టారా మీ చావుని మీరు తెచ్చుకున్నట్టే, అంటే మీ జీవితంలో శని మీతో ఆడుకుంటాడు. అలాగే మీరు ఈ శని మార్గదర్శనం నడుస్తున్నవారు అతి ముఖ్యమైన ఇంకొక విషయం చెప్తాను. తంత్రంలో చాలా పరిహారాలు చెప్పాను, మన వీడియోలో కూడా ఉన్నాయి. ఇది తేలికైంది. మీరు ఎవరైనా సరే శని మహర్దశ నడుస్తున్నప్పుడు కానీ, శని అంతర్దశ నడుస్తున్నప్పుడు కానీ, మీ జాతక చక్రంలో శని బాగోలేదు అన్నప్పుడు మీరు ఒకటే గుర్తుంచుకోండి, బూతులు మాట్లాడటం మానేయండి. అలాగే స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పరస్త్రీ వ్యామోహానికి అసలు వెళ్ళకండి. అలాగే ఈ సిగరెట్టు, మందు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే పనిచేసే విషయంలో కూడా మీరు డే టైంలో చేయండి. అంటే డే టైంలో నిర్ణయాలు తీసుకోండి, రాత్రిపూట నిర్ణయాలు తీసుకోకండి. దానివల్ల కూడా మీకు నష్టాలు కలుగుతాయి. ఇవన్నీ మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అలాగే ఇంకా మీకు తేలిగ్గా ఒక చిన్న పరిహారం చెప్తాను. మేమేమి చేయలేమనేవారు, శని మార్గదర్శ నడుస్తున్నవారు శనివారం రోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఒక దీపారాధన చేయాలి. మట్టి ప్రమిది తీసుకెళ్ళండి, దానిలో నువ్వుల నూనె పోయండి, 9 ఒత్తులు తెల్లటి ఒత్తులు విడివిడిగా వేయండి, వేసి వెలిగించండి. వెలిగించిన తర్వాత ఇలా మీ మనసులో కోరిక చెప్పుకోండి, స్వామి నేను సరైన దిశలో సరైన మార్గంలో నడిచే విధంగా నాకు దిశానిర్దేశం చేయని కోరుకోండి. ఇది శివాలయంలో చేయాలి. శివాలయ ప్రాంగణంలో ఈ ఉపాయం చేయండి. చాలా వీడియోలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు శని పీడ వల్లనే ఇబ్బంది పడుతున్నారు. అందరికీ ఇది ఉంటుంది, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా, నాతో మీకున్న సమస్యల్ని పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా, వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.